ఉగాది అంటే ఏమిటి? ఉగాది వెనుక ఉన్న కథ ఏమిటి? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఉగాది అంటే అచ్చమైన అసలు సిసలైన తెలుగింటి పండుగ. తెలుగు వారికి ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని తెలుగు సంవత్సరాన్ని జరుపుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ పండుగలను వారి భాషల్లో పిలుస్తారు. ఆంగ్ల సంవత్సరాలు జనవరి 1తో మొదలైతే తెలుగు సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. న్యూ ఇయర్కి నెంబర్లు ఉన్నట్లే తెలుగు సంవత్సరానికి కూడా ఏడాదికో పేరుతో ప్రారంభమవుతుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ నెలలున్నట్లే చైత్రం నుంచి పాల్గొనం వరకు 12 నెలలు ఉంటాయి. అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే 13 నెలలు కూడా ఉంటుంటాయి. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాము, దాని వెనుకున్న పురాణ కథ ఏందో తెలుసుకుందాము. చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాము. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనము, జన్మ ఆయుషు అనే అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఈ రెండింటిని కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాలని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించి సోమకుణ్ణి సంహరించిన వేదాలకు బ్రహ్మకు తిరిగి అప్పజెప్పడము, శాలివాహనుడు పట్టాభిషేకుడై శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లింది కూడా ఉగాది నాడే అని పురాణంలో పేర్కొన్నారు. ఉగాది నాటికి చెట్లన్నీ ఆకురాలి కొత్తగా చిగురుస్తాయి. ఈ సమయంలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేప పువ్వు ఇలా పూల సువాసనలతో వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. ఒక తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వ, మలయాళీలు విష్ణు, సిక్కులు వైశాఖిలు, బెంగాలీలు పాయల బెలక్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని తినడం సహజం. అందులో షడ్రుచులను మాదిరిగానే జీవితంలోని కష్టసుఖాలు వస్తుంటాయని చెప్పడమే ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ రోజు చాలా మంది సెంటిమెంట్గా భావిస్తారు. తెలుగు సంవత్సరాలలో మొదటి రోజు కావడంతో ఆ రోజు నుంచి పనులు ప్రారంభిస్తే ఏడాదంతా సంతోషంగా ఉంటామని నమ్మకము. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది, అత్యంత ముఖ్యమైనది. షడ్రుచుల సమ్మేళనము. తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లము మొదలగునవి వాడుతుంటారు. ఇలా ఈ షడ్రుచుల మేళవింపుగా ఉన్న ఈ పచ్చడి తింటే చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆయా కాలాలను బట్టి ఆయా ఆహారాలు తినే సంప్రదాయం మన భారతీయులకు ప్రత్యేకం కాబట్టి ప్రత్యేకతను నిరూపించే పండుగల్లో ఉగాది పండుగ అత్యంత శ్రేష్టమైనది, ఆరోగ్యమైనది, ప్రత్యేకమైనదిగా విరజిల్లుతుంది. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ, మొదటి ఋతువు వసంతము, మొదటి నెల చైత్రము, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. చైత్రమాస శుక్లపక్షంలో సూర్యవేళకు పాడ్యమి తిథి ఉన్న రోజున ఉగాది నిర్ణయిస్తారు.